ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. హలో, భానుమతి గారా మాట్లాడేది? అవునండి, నేనే భానుమతిని. మీరెవరు? కిడ్నాపర్స్. మీ మనవణ్ణి కిడ్నాప్ చేశాం మేడం. వాడు మీకేం అన్యాయం చేశాడని వాడిని కిడ్నాప్ చేశారు? వాడిని అసలే పాము కరిచింది, చావు బతుకుల్లో ఉన్నాడు. దయచేసి వాడిని విడిచిపెట్టండి. మీకేం కావాలన్నా నేను ఇస్తాను. మేము అడక్కముందే మీరు ఇస్తా అంటున్నారు కాబట్టి మొహమాటం లేకుండా అడుగుతున్నాను. మాకు అర్జెంటుగా 10 కోట్లు కావాలి. మీరు 10 కోట్లు ఇస్తే మీ మనవణ్ణి వదిలిపెడతాం, లేదంటే చచ్చాక వాడి శవాన్ని అప్పగిస్తాం. లేదు లేదు, నా మనవడికి ఏం జరగకూడదు. మీకు 10 కోట్లు కాదు, అవసరమైతే ఎంత డబ్బైనా ఇస్తాను. దయచేసి నా మనవడు ఎక్కడున్నాడో చెప్పండి ప్లీజ్. అబ్బా, అడ్రస్ చెప్తే పోలీస్ కంప్లైంట్ ఇప్పించి మమ్మల్ని అరెస్ట్ చేపిద్దాం అనుకుంటున్నావా? ఆ పప్పులేం ఉడక. భానుమతి గారు, 10 కోట్లు రెడీ చేసి మాకు ఫోన్ చేయండి. ఎక్కడికి రావాలో ఎప్పుడు రావాలో మేం చెప్తాం. ఇంకో విషయం, మీరు వచ్చేటప్పుడు ఒంటరిగానే రావాలి. పోలీస్ కంప్లైంట్ ఇచ్చారనుకో, మీ మనవడు మీకు దక్కడు. హలో హలో, అమ్మా, ఆ ఫోన్ నెంబర్ చెప్పు, ఇప్పుడే పోలీసులకు పంపిస్తాను. నీకేమన్నా పిచ్చారా జనార్దన? పోలీస్ కంప్లైంట్ ఇచ్చి నా మనవడిని చంపేస్తావా? పోతే పోతాయిరా 10 కోట్లు. నాకు నా మనవడే కావాలి. నా మనవడు క్షేమంగా ఇంటికి రావాలి. పదరా, బ్యాంకుకి వెళ్దాం. అవునండి, త్వరగా వెళ్ళి నా బిడ్డని కాపాడండి. వాడికి ఏమైనా అయితే నేను ప్రాణాలతో ఉండలేనండి. ముందు మీరు వెళ్ళండి. సావిత్రి, నువ్వేం బాధపడకు. ఇప్పుడే వెళ్ళి వాళ్ళు అడిగిన డబ్బిచ్చి మన పృథ్వీని తీసుకొస్తాం. అమ్మా, పదమ్మా. అక్క, మనం కూడా వెళ్దాం. ఎక్కడికి పోనమి? డబ్బు తీసుకున్న తర్వాత కూడా వాళ్ళు మనల్ని మోసం చేసే అవకాశం ఉంది. అలా జరగకూడదు అంటే మనం కూడా పక్కనే ఉండాలి. మావయ్య గారు డబ్బులు ఇచ్చిన వెంటనే వకీల్ సాబ్ని తెచ్చుకోవాలి. పొరపాటున వాళ్ళు ఏమైనా తోక జాడేస్తే వాళ్ళ తోక కత్తిరించి మన వకీల్ సాబ్ని తెచ్చుకుందాం. రాక, నీ అనుమానం కరెక్టే పున్నమి. వాళ్ళ చేతిలో మనం మోసపోకూడదు అంటే మన జాగ్రత్తలో మనం ఉండాలి. వెళ్దాం పద. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.